పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి, లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఆ రెండు ఒకరికొకరు చక్కగా కలిసిమెలిసి ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పుకొనుచు ఆనందంగా జీవిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలోనికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క ఒకరోజు లేడీని చూసింది. బాగా బలిసి ఉన్న ఆ లేడీని చూచి, ఈ లేడీ ఎంత కొవ్వు పట్టి ఉంది, దీని మాంసం భలే రుచిగా ఉంటుంది, ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఎలాగైనా దీనిని చంపి తినాలి అని మనసులో అనుకుంది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు నెమ్మదిగా వెళ్ళి దానికంట పడింది. నక్కను చూడగానే లేడి బెదిరిపోయి పరుగెత్తబోబోయింది. అప్పుడు వెంటనే నక్క, మిత్రమా, భయపడకు, నేను నీకు హాని తలపెట్టడానికి రాలేదు, నీతో స్నేహం చేయడానికి వచ్చాను అని బొంకింది. ఆ మాటలకు లేడికి కొంచెం ధైర్యం వచ్చింది. లేడీ నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరవచ్చిన తోటి జంతువుని ఆదరించడం కనీస ధర్మం అని భావించింది. ఎవరు నీవు, ఏమి నీ కథ అని ప్రశ్నించింది. అప్పుడు నక్క, నా పేరు సుబుద్ధి, నా బంధువులంతా మరణించారు, నేను ఒంటరి దానినై ఈ అడవిలోకి ప్రవేశించాను, రాగానే నీవు కనిపించావు, ఎందుకో నిన్ను చూస్తే మంచివాడవు అనిపిస్తుంది, నీతో స్నేహం చేయాలని అనిపిస్తుంది అంటూ అప్పటికప్పుడు కట్టుకథ నల్లింది. పేరుకు తగ్గట్టుగానే ఆ నక్క మంచిది అని నమ్మి దానితో స్నేహం చేయాలని తలచింది లేడి. నాకొక కాకి స్నేహితుడున్నాడు, మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము, నీవు కూడా మాతో పాటు ఉందువుగాని మా ఇంటికి వెళదాంరా అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పింది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చేయరాదు, ఇది జిత్తులమారి నక్క, పైగా మాంసాహారి కూడా, దాని గుణగణాలు మనకు తెలియవు, అలాంటి వారితో స్నేహం మంచిది కాదు, వారి వారి గుణగణములు తెలియక ఎవ్వరిని పడితే వారిని దరికి చేరనిస్తే పిల్లి మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దవలే అగును, ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది.